రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే సార్, డబ్బులు ఇచ్చి చంద్రబాబును తెప్పించారు. జగన్ మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి. జగన్ అనుచరులు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. సీసీటీవీ ఫుటేజ్ అంటే బయట పెట్టండి, పెట్టి మీరు జగన్ ఎంత అన్నాను నాకు అభ్యంతరం లేదు. శవాల మీద రాజకీయాలు చేసుకుంటానండి, ఇంకేమన్నా నాకు అభ్యంతరం లేదు. దయచేసి భక్తులు అనకండి, దయచేసి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చి మీ వ్యవస్థ అసమర్థత వల్ల గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ దేవదేవుని దర్శనం చేసుకొని సంతృప్తిగా ఇంటికి వెళ్దాం అనుకునేవారు శతగాత్రులై బాధలు పడుతున్న వారిపైన మీరు ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా, ఆధారాలు ఉన్నా మాట్లాడకండి అంట. నేను ఈవెన్ ఇది సందర్భం కాదు, సమయం కాదు. నిజమొక ఆధారాలు ఏమున్నాయో తెలియదు. ఆ తెల్ల కవర్లు ఎందుకు ఇచ్చారు, మరి బ్లూ కవర్లు ఎందుకు ఇవ్వాలో నాకు తెలియదు. సో వాళ్ళు ఏ కవర్లు ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైనా కూడా మాట్లాడద్దంట. నేను ఇది టైమింగ్ కాదు కదా సార్, ఇది టైమింగ్ కాదు, నేను సందర్భం కాదంట. నిజమైనా కూడా తప్పు ఒప్పుకొని క్షమాపణ నిజమే ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకు పెళ్లికి పోతారు, వధువు వరలను ఆశీర్వదిస్తూ పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు తల్లి అంటారా? నిజమే, అది అబద్ధమా? అది వాస్తవమే, కానీ అది సందర్భం కాదు అంటారా? నిజమే అది. నేనేమన్నా తప్పే భగవద్గీతలో పొద్దున విన్నా అదే అన్నా. మన పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, తత్వశాస్త్రము ధర్మశాస్త్రాలు అవే చెప్తున్నాయి కదా, అదే చెప్పాను నేను. అంటే అర్థం ఉందా ఏమన్నా? దాని సందర్భం ఉండదా? సమయం సందర్భం ఉండదా? నువ్వు సమస్య ఏంటంటే ప్రతిదానికి పొలిటికల్ యాంగిల్. ఏం జరిగారు, అదే ఇప్పుడు కొవ్వు కలిపారన్నారు కదా. సో కొవ్వు కలిపారన్నారు, నెయ్యి మీద ఇప్పటివరకు ఏమీ తేలలే కదా. ఆల్రెడీ దేవుని లడ్డు మీదనైతే దుష్ప్రచారం జరిగింది కదా. నిజంగానే ఆ కల్తీ జరిగి ఉంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే దాన్ని బయటికి ఏమీ మాట్లాడకుండా సింపుల్గా విచారణకు ఆదేశించి విచారణలో కంక్లూజివ్గా, సుప్రీంకోర్టు భాష వాడుతున్నాను నేను, నా భాష కాదు, కంక్లూజివ్గా అంటే ఏ రకమైన అనుమానానికి ఆస్కారం లేకుండా ఇది కల్తీ జరిగింది అని తేలితే అప్పుడు ఆ రిపోర్ట్ బయటపెట్టి ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఇది కూడా నేను చెప్పేది కదా, సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మీకు అనుమానం ఉంటే అనుమానాలు బయటకంటే బదనామైంది ఎవరండి? జగన్ ఒక్కడే కాదు. ఓకే, జగన్ బాధ జగన్ చూసుకుంటాడు, మాకు సంబంధం లేదు. కానీ దేవుని ప్రసాదం పైన అనుమానాలు పెరిగాయి. ఇది ఏ భక్తుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది హిందువులకు ఇలవేలు పండి. మీరు ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానంతో చూస్తారు. అన్యమతస్తుల పట్ల దృష్టిలో గౌరవం పోతుంది కదా. ఇది నేను అనేది. అది నిజమైనా కూడా, నిజమో కాదో మీ సిట్టింగ్ ఎవరు తేల్చలే నాకు తెలియదు, ఆ సిట్ తేల్చినాక మాట్లాడదాం. నిజమైనా కూడా ఆ ప్లేస్లో నేనుంటే ఒక్క కామెంట్ కూడా చేయకుండా నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే విచారణకు ఆదేశించి ఇక అన్ని రకాల విచారణలు పూర్తయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానానికి ఆస్కారం లేకుండా కల్తీ జరిగిన నిర్ధారణకు వచ్చాక దోషులపైన చర్యలు తీసుకొని అప్పుడు అంటే ప్రసాదంలో కల్తీ అనే డైమెన్షన్ను డౌన్ ప్లే చేసి